హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే ఈ రోజు ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఇవాళ వీడియో అన్నమాట. ఇది చంద్రిక గారు విశాఖపట్నం నుంచి కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు. ఈ ప్రింట్ అనేది తీయడం చూపించండి అన్నయ్య, అసలు ఏంటి ఈ ప్రింట్ గురించి డిజైన్ గురించి చెప్పమన్నారు. ఇక్కడ కింద చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కింద అనేది ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది. బార్డర్ ఎంత వచ్చింది? మినిమం ఎంత కాదన్నా 4.5 ఇంచులు వచ్చింది బార్డర్. దానిపైన నుంచి ఇవి వేలాడి వచ్చాయి. దాని తర్వాత డిజైన్ అనేది వచ్చింది. ఈ డిజైన్ అనేది సెంటర్ నుంచి తీసుకోవాలి. సెంటర్ నుంచి అంటే పైన మీకు హార్మోన్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కట్ అయిపోయింది అనమాట. హార్మోన్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. ఈ హార్మోన్ నుంచి 1 ఇంచు కింద నుంచి ఈ డిజైన్ అనేది గీసుకోవాలి. సెంటర్ చేసి ఫ్లవర్ పెట్టాలి. ఈ ఫ్లవర్ పెట్టిన తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ గీయాలన్నమాట. ఇది గీసే పద్ధతి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు నీట్ గా చూపిస్తాను. జాగ్రత్తగా ఈ వీడియో అనేది 4.5 ఇంచులు బార్డర్ వచ్చింది. 4.5 ఇంచులు బార్డర్ వచ్చేసిన తర్వాత జస్ట్ బార్డర్ ఉంది అక్కడ, మీకు డిజైన్ లో బార్డర్ కనిపిస్తుంది కదా, ఆ బార్డర్ అనేది ఇక్కడ దాకా వచ్చేసింది. మళ్ళీ దీంట్లో సెంటర్ చేయాలి. దీంట్లో సెంటర్ అంటే ఏంటి? 6, 2 ఉంది అంటే 3, 1 పెట్టుకోవాలి. 3, 1 పెట్టేసి ఇక్కడ నుంచి డిజైన్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి డిజైన్ అనేది తయారు చేసుకోవాలి. డిజైన్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడ దాకా వచ్చింది డిజైన్ అనేది ఒకసారి ఫోటో అనేది చూసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది. డిజైన్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చింది అనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డిజైన్ అనేది ఫోన్ లో చూడండి. డిజైన్ అనేది ఇక్కడ నుంచి మొదలయ్యి స్టార్టింగ్ ఈ ఫ్లవర్ నుంచి మొదలైపోయి ఈ ఫ్లవర్ నుంచి మొదలయ్యి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ దాకా. అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా లోపల దాకా వెళ్ళింది డిజైన్ ఇది. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మీకు దగ్గర ఇంచు 2 పాయింట్లు అనేవి వేలాడి ఉన్నాయి. ఇక్కడ ఇంచు 1 పాయింట్ అనేది 2 పాయింట్లు అనేవి వేలాడి వచ్చాయి మీకు. ఓకేనా? వచ్చిన తర్వాత పైన అనేది ఏమొచ్చింది? పైన కూడా 1 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చింది. 1 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం తయారు చేయాల్సింది ఎంత? బార్డర్ అనేది ఈ 4 అంటే 2 పాయింట్లు తక్కువ 4లో డిజైన్ అనేది తయారు చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది ఇవి 1 అంటే 2 పాయింట్లు తక్కువ 4, దాంట్లో ఈ డిజైన్ మొత్తం ఇలా తయారు చేసుకోవాలి ఇక్కడ దాకా. అంటే ఇక్కడ నుంచి వెళ్తూ ఇక్కడ దాకా తగ్గుతూ రావాలి. ఈ డిజైన్ అనేది ఇలా ఫ్లవర్స్ వేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా తగ్గుతూ ఈ డిజైన్ అనేది రావాలి. ఒక పక్క డిజైన్ తయారు చేసుకుంటే ఆటోమేటిక్లీ అవతల పక్క కూడా తయారైపోతుంది. ఈ డిజైన్ అనేది మేము పేపర్ మీద తయారు చేద్దాం. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ 2 పాయింట్లు అనేవి తక్కువగా ఉంది. ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు ఇవి లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ అంటే 4కి 2 పాయింట్లు తక్కువ. ఓకేనా? దీంట్లో డిజైన్ రావాలి. ఓకే, ఇక్కడ అనేది ఇక్కడ సెంటర్ అనేది డాట్ ఉంది చూసారా? ఆ సెంటర్ డాట్ నుంచి ఇక్కడ దాకా 7 ఉంది. ఈ గీత దాకా 7 అనేది ఉంది. ఇక్కడ కరెక్ట్ గా పైన చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 7 ఉంది. ఈ 7 అనేది కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. ఈ డిజైన్ అనేది ఏంటి? ఇక్కడ నుంచి డిజైన్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పెరుగుతూ వెళ్ళి ఇక్కడికి ఇలా తగ్గుతూ వచ్చింది. ఇలా తగ్గుతూ వచ్చింది అంటే ఇక్కడ నుంచి తగ్గాలన్నమాట. తగ్గుతూ ఇలా పెరుగుతూ వెళ్ళాలి డిజైన్ అనేది. అలా రావాలి కాబట్టి ఇక్కడ 7 అనేది మేము గుర్తు పెట్టుకున్నాం కదా సెంటర్ నుంచి. ఇప్పుడు చూడండి, డిజైన్ గీస్తున్నాను. చూడండి, ఒక గీత అనేది పెన్తో నేను గీస్తున్నాను. కరెక్ట్ గా చూపిస్తాను పైన చూడండి. ఈ గీత అనేది పెన్తో ఇలా గీసేసా. సెంటర్ గీత అనేది మీరు కరెక్ట్ గా గీసేయండి. గీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే 2 పాయింట్లు తక్కువ 4 ఇంచులు అనమాట. అంటే ఇక్కడ 2 పాయింట్లు తగ్గించేసి ఇక్కడ అనేది కూడా చేసిన తర్వాత ఇక్కడ 2కి 1 పాయింట్ తగ్గిద్ది సెంటర్ అనేది. అది గుర్తుపెట్టుకోండి. అంటే 2 పాయింట్లు ఇక్కడ తగ్గింది. ఇక్కడ ఫస్ట్ లో 1 వచ్చింది, తర్వాత 2కి 1 పాయింట్ తగ్గింది. అంటే 2 తగ్గింది కదా 4లో, ఇక్కడ కూడా 1 తగ్గించాలి. సెంటర్ అనేది కరెక్ట్ గా అయిపోయింది. ఈ సెంటర్ లో ఏం చేసుకోవాలి మీరు? కరెక్ట్ గా ఈ సెంటర్ అనేది కరెక్ట్ గా ఒక రౌండ్ అనేది వేసేయండి. ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడ దాకా 7 అనేది రావాలి. 7కి మార్కింగ్ చేసుకోవాలి. డిజైన్ అనేది 7 దాకా వస్తుంది. 7 దాకా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది గీత అనేది గీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇది రఫ్ పేపర్ అన్నమాట. రఫ్ పేపర్ మీద డిజైన్ అనేది తయారు చేయడం ముందు స్టార్టింగ్ అనేది ఇది చెత్తగా వస్తుంది, కానీ మనం ఫినిషింగ్ గా తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఫోన్ అనేది పెట్టాను మీకు నీట్ గా. పెట్టిన తర్వాత ఇక్కడ ఫోన్ లో ఉన్న డిజైన్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సెంటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొదలైంది కదా, ఇక్కడ ఈ సెంటర్ ఫ్లవర్ అన్నమాట. ఈ సెంటర్ ఫ్లవర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని ఈ ఫ్లవర్ అనేది ఈ మెటీరియల్ అనేది ఎక్కడ దొరకదు మార్కెట్ లో, కానీ మన స్టైల్లో అనేది డిజైన్ అనేది మెటీరియల్ మార్చుకోవచ్చు మనం కావాల్సిన పద్ధతిలో. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం లేదు, ఒక ఫ్లవర్ అనేది ఇలా గీసేయండి. ముందు సగం డిజైన్ అనేది మీరు మీకు అనుగుణంగా గీసుకోండి. ఇది కూడా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఫ్లవర్ అన్నమాట. ఈ పెద్ద ఫ్లవరే నేను గీస్తున్నాను.
ముందు ఏంటంటే ఒక పక్క అంతా డిజైన్ అనేది మీకు ఐడియాతో గీయడం అనమాట. ఈ ఐడియాతో గీయడమే మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తే డిజైన్ మీకు వచ్చేస్తుంది. చూడండి మరొకటి అనేది చూసారా, ఈ లోడింగ్స్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ ఫ్లవర్స్ అనేవి లోడింగ్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా ఒక పక్కే మనకు కావాల్సింది, ఒక పక్క మెయిన్ అనమాట. ఆ విషయం గమనించండి. ఇక్కడనే చూడండి, మరొకసారి చూడండి. ఇక్కడ చూడండి డిజైన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి చిన్న చిన్నవి వచ్చేసాయి చూసారా. ఇక్కడ నుంచి చిన్న ఆకులు చిన్న లాగా మారుతూ వెళ్ళాలి. అక్కడ ఎక్కువ ఉన్నాయి, కానీ మనం కావాల్సింది ఏంటంటే చిన్నగా ఇలా ఈ సెంటర్ చూడండి. సెంటర్ అనేది కరెక్ట్గా సగం రావాలి చూసారా. సెంటర్ అనేది సగం రావాలి. కాబట్టి ఇలా అనేది తీస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అటు పక్క ఏముంది కరెక్ట్గా ఈ డిజైన్లో ఏముంది? వేలాడి ఉన్నాయి. ఇక్కడ వేలాడి ఏదేదో ఉన్నాయి. మనకు కావాల్సింది అది కాదు మెయిన్ సిచ్యువేషన్ అనేది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కరెక్ట్గా మీరు ఈ పద్ధతిలో మీకు రావాలి డిజైన్ అనేది. అందుకని ఏం చేయాలంటే ముందు అనేది పైన కింద వేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒకటి ఉందండి. ఇక్కడ ఒక బుటీ అనేది ఉంది. ఇది ఏం చేస్తారు? గ్యాప్ అనేది ఎంతకు ఉంది? ఇంత గ్యాప్కు ఉంది అది ఫర్ ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి? మీరు డిజైన్ని ఇలా అనేది ఏదైనా మెటీరియల్ వేసుకోండి ఇక్కడ. కాకపోతే మీరు మాత్రం ఇవి గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ మెటీరియల్ దొరకదు కాబట్టి మన స్టైల్లో, మనకి దొరికే మెటీరియల్ స్టైల్లో నేను ఇక్కడ డిజైన్ అనేది తయారు చేస్తున్నాను. అంటే ఈజీగా మీకు ఈ ప్రింట్ అనేది తయారైపోవాలి, ఈజీగా మీకు అర్థం అవ్వాలని చెప్పి. అంటే నేను ఈ గీత చూడండి, ఇక్కడ ఈ గీత దాటలేదు. ఈ గీత లోపలే తయారు చేస్తున్నా. ఎక్కడ? ఈ గీత లోపలే మీకు ఇది అవ్వకుండా చేస్తున్నా డిజైన్ అనేది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది. ఇక్కడ వేలాడేది ముందు ఒక ఇది ఉంది. ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా డిజైన్ అనేది గీసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి, ఇలా అనేది గీసేసిన తర్వాత ఇక్కడ అనేది కూడా ఏదో ఉన్నాయన్నమాట. ఇలా మన స్టైల్లో కావాలనుకుంటే దాన్ని మార్చేయవచ్చు, మన స్టైల్లో మార్చేయవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత పైన అనేది చూడండి కచరాగా ఉంది. ఇక్కడ మీరు సెంటర్ అనేది కరెక్ట్గా ఒక స్టోన్ అనేది పెట్టుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్టోన్ అనేది పెట్టుకుందాం, ఓకేనా. ఈ పైన అనేది స్టోన్ అనేది పెట్టుకుందాం. ఆ స్టోన్ని పెట్టుకున్న తర్వాత మరొకటి అనేది ఫ్లవర్ లాగా గీసాం. ఇలా గీసిన తర్వాత మరొక రౌండ్ ఏదో వచ్చింది స్టోన్ లాగా. వచ్చిన తర్వాత పైన అనేది ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది కదా అక్కడ. అలా అనేది వచ్చిన తర్వాత ఇలా అనేది గీసుకోవాలి. అంటే మన స్టైల్లో ఈ మెటీరియల్ అనేది మాకు దొరకదు. మాకు నచ్చిన మెటీరియల్ స్టైల్లో మనం ఈ డిజైన్ని ఎలా తయారు చేసుకోవాలా అనే దాని మీదే ఈ వీడియో అన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసిన తర్వాత కొంచెం ఇది జరుపుదాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది జరుపుదాం. ఇది అయిపోయింది. అంటే ముందు ఏంటంటే మీకు పైన కింద అనేది అయిపోయాయి. అంటే పైన అనేది ఇది కింద అనేది ఇది, పైన అనేది అది కొంచెం తయారైపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి, ఇక్కడ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. ఆ ఫ్లవరే ఇక్కడ కరెక్ట్గా దీనిపైన ఏదో ఉంది. దాన్ని బేస్ చేసుకుంటూ ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ మీరు వేసేయాలి. ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది చూడండి. ఇక్కడ కూడా ఒక ఇది ఉంది, ఒక రౌండ్ అనేది ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఇలా పెట్టి ఇలా అనేది చిన్నగా ఉంది అనమాట. అయినప్పటికీ కూడా మీరు వేసుకోండి. అలా వేసేసిన తర్వాత ఇక్కడ డిజైన్ అనేది మనకు అర్థం కాదు, కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ డిజైన్ని మీకు చక్కగా చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ని మీరు కరెక్ట్గా మూవ్ అవ్వాలనుకుంటే ఈ డిజైన్ని చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చుక్క చూడండి, పైనుంచి చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, పైనుంచి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు కరెక్ట్గా ఇది ఈ డౌన్ అనే నుంచి ఇక్కడ చూడండి ఈ రౌండ్. ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే
అనుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి. అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా డౌన్ అవుతూ వెళ్ళాలి డిజైన్ అనేది. అర్థమైంది కదా నేను చెప్పింది? ఈ డిజైన్ అనేది లోపలికి రావాలి. ఏది వచ్చినా మీరు ఇలా పెంచుకుంటూ వెళ్ళినా తగ్గించుకుంటూ వెళ్ళినా ఈ లోపలికి వెళ్ళాలి. ఈ డిజైన్ అనేది ఈ లోపలికే, దీని లోపలికే ఇలా తగ్గుతూ ఈ చివరి దాకా రావాలి. అర్థమైంది కదా? ఇలా దీంట్లోకి రావాలి ఈ డిజైన్ అంతా. ఈ డిజైన్ మొత్తం అలాగే గీసుకుంటూ రావాలి. ఈ లోపలికి వెళ్ళి అలా కట్ అయిపోయింది ఈ డిజైన్ అనేది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి నేను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వర్క్ అనేది. ఇలా అనేది ఇక్కడ వేసాను, ఇక్కడ ఈ పూసలది ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది ఇలా చూడండి. ఇది రఫ్ పేపర్. ఇది ఒక పాయింట్ గమనించండి, ఇది రఫ్ పేపర్. మీరు నీట్గా ఇంకో పేపర్ మీద తీసుకుంటారు డిజైన్ అనేది. ఇది ఇంకో పేపర్ మీద నీట్గా మీరు తీసుకుంటారు ఇది, కానీ ఇది రఫ్ పేపర్. గుర్తుపెట్టుకోండి, ఈ రఫ్ పేపర్ అనేది మీకు మెయిన్ కాదు. మెయిన్ ఏంటంటే ఇది ఒక నార్మల్గా పేపర్ మీద మీరు జస్ట్ అలా గీసుకుంటున్నారు అంతే, మరేం లేదు. ఈ చెత్తగా గీసుకున్నా పర్లేదు, కానీ కరెక్ట్ ప్రింట్ పేపర్ మీద నీట్గా తీసుకోవాలి. మీరు తీయకపోయారా అక్కడ మాత్రం ఎక్కడ తగ్గేటట్లుగా లేకుండా నీట్గా మీరు ఆ డిజైన్ పేపర్ అనేది తీసుకోండి. ఇక్కడ చెత్తగా గీసినా పర్లా, మీకు రఫ్ పేపర్ లాగా గీసుకోండి. ఇక్కడ చూసారా, నేను గలీజ్గా వచ్చినా పర్లేదు, కానీ పని అనేది పర్ఫెక్ట్గా మీకు తెలియాలనుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ తగ్గింది చూసారా, డౌన్ అయింది. ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇక్కడ అనేది ఇంకో ఫ్లవర్ అనేది ఉంది, ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది ఉంది. అయిన తర్వాత మరొకసారి చూడండి, ఇక్కడ అనేది ఒక ఆకు కూడా ఉంది. మరొకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ అనేది వచ్చి ఇంకో ఫ్లవర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఒక ఫ్లవర్ అనేది వేసేయండి అక్కడ. కానీ ఇక్కడ మెటీరియల్స్ అనేవి వింత మెటీరియల్స్ అనేవి ఉన్నాయి, కానీ మన స్టైల్లో వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. అది గమనించండి. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది వేసేయండి. ఇక్కడ నేను మళ్ళీ దీన్ని నీట్గా తీసినప్పుడు అక్కడ వచ్చింది మజా అంతా. అంటే అక్కడ వర్క్ అంతా కరెక్ట్గా వస్తుంది. ఆ విషయం అనేది మీరు ఆ పాయింట్ అనేది గమనించుకోండి, ఓకేనా? ఇక్కడ రాదు, ఆ ఒరిజినల్ పేపర్ మీద వస్తుంది కరెక్ట్ సిచ్యువేషన్ అనేది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక డిజైన్, ఒక ఫ్లవర్ అనేది ఉంది. చూడండి, నీట్గా చూపిస్తున్నా. నేను కచ్చరా గీసేస్తున్నాను, అసలు ఎక్కడ తేడా అనేది మీకు అనిపించదు, కానీ రఫ్ పేపర్ మీద నుంచి పెట్టుకునేదే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది ఉంది, ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. అలాగే వేసేసుకుంటూ వెళ్ళండి. ఈ సిచ్యువేషన్లో వేసేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ కూడా ఏదో రౌండ్ ఉంది, ఓకేనా? ఇక్కడ కూడా ఇంకో ఫ్లవర్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఏ షేప్లో అయినా వేయండి, కానీ మన స్టైల్లో వెళ్తున్నాం. ఇది ఒక పాయింట్ మాత్రం గమనించండి, ఇక్కడ మన స్టైల్లో వెళ్తున్నాం. అర్థమవుతుంది కదా? చూడడానికి కచ్చరాగా ఉంది, ఏంట్రా ఇలా వేసేస్తున్నాడు అనుకుంటారు, కానీ సిచ్యువేషన్ ఏంటంటే చివర్లో మీకు అర్థమైద్ది. ఇప్పుడు అర్థం కాదు. ఇలా అనేది ఆకు ఉంది, ఇక్కడ ఏదో వేలాడేది ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ అనేవి మిస్ అవ్వకుండా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వేలాడదీయడం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏదేదో వచ్చాయి, మీరు తర్వాత చేసుకోవచ్చు. అవన్నీ కావాలంటే ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. అది కాదు మెయిన్. ఇక్కడ వేలాడదీసి వస్తున్నాయి, చూసారా? లట్కన్ అంటారు. లట్కన్ అంటే వేలాడదీసేయి. ఏదైతే వేలాడుతున్నాయి చూసారా, అక్కడ ఆ వేలాడే అన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. మీకు డిజైన్ అనేది ఎలా తయారై వచ్చేసింది అనేది కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మన స్టైల్లో నేను ఇక్కడ కావాల్సిన ఏదైనా కావాలనుకుంటే బీడ్స్ కానీ స్టోన్స్ పెట్టుకుని చక్కగా మీకు కావాల్సిన పద్ధతిలో నేను పెంచేసాను ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు పెంచేసిన తర్వాత ఇప్పుడు వేలాడేతో సహా నీట్గా డిజైన్ పేపర్ తయారు చేద్దాం. ఒక్క పేపర్లోనే 2 పేపర్లు అవుతాయి. చూడండి,
ఇప్పుడు డిజైన్ అనేది ఇప్పుడు పేపర్ మీద ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది ఈ సెంటర్ మాత్రం ఖచ్చితంగా ఖాయం చేసుకోవాలి. మీరు ఈ పాయింట్ అనేది గమనించండి. ఈ సెంటర్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్ గా ఆ ఫ్లవర్ మీద ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ప్రింట్ అనేది ఈ ఫ్లవర్ అనేది సగం ఫ్లవరే తీయండి. నేను చెప్పాను కదా సగం ఫ్లవరే. ఇప్పుడు నీట్గా తీయాలి. ఇక్కడ మాత్రం మీరు తడబడకూడదు. నీట్గా ఎలా వచ్చిద్దో ఎంత మంచిగా వచ్చిద్దో అంత మంచిగా తీసే ప్రయత్నం చేయండి. చాలు. చూసారా? చూసారా? సగమే తీస్తున్నా ఇక్కడ. సగమే తీయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఉన్న దాంట్లో నీట్గా తీయాలి. ఉన్న దాంట్లో నీట్గా అంటే ఆ సగం అనేది తిప్పేసి మళ్ళీ తీయవచ్చు పేపర్ని. అది పాయింట్ అనేది మళ్ళీ చెప్పేస్తున్నా మీకు. ఉన్నదాన్ని సరి చేసుకోండి. సరి చేసుకుంటూ తీయాలి పేపర్ ప్రింట్ అనేది. ఇక్కడే మీరు సరి చేసుకోవాలి. అక్కడ చేసుకోవడానికి కుదరదు. మళ్ళీ చూసారా? సగం అనేది అయిపోయింది. ఈ సగం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ అనేది ఒక డ్రాప్ అనేది ఉంది. ఈ డ్రాప్ ని ఇలా తీసుకుని ఇక్కడ అనేది తీయక ముందు వేలాడదీసేయి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇది మెయిన్ వేలాడదీసేది. ఓకేనా? ఇక్కడ అనేది ఇంకో డ్రాప్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఒక డ్రాప్ అనేది వచ్చింది. ఓకేనా? వచ్చేసిన తర్వాత సెంటర్ పైన అనేది ఒక రౌండ్ అనేది ఉంది. రౌండ్ మీద ఒక ఆకులాగా ఉంది. అది ఒక మెటీరియల్ అన్నమాట. ఇది తర్వాత రౌండ్ వేసిన తర్వాత సెంటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసేయాలి. సెకండ్ అనేది ఇది వేసేయాలి. థర్డ్ అనేది ఇది వేసేయాలి. చూసారా? ఇలా సగం తీసుకోవాలి. సగం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇటు అనేది సగంలో గీత ఇలా అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఈ గీతకి ఇలా మడత అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ మడత అనేది ఇలా పెట్టి నీట్గా ఇక్కడ అనేది చూడండి. ఈ డిజైన్ పేపర్ అనేది మళ్ళీ చూపిస్తున్నా. నీట్గా చూడండి. ఇక్కడ పెట్టి కరెక్ట్గా మళ్ళీ ఆ సగాన్ని నేను యాడ్ చేసుకుంటున్నా. తిప్పేసి మళ్ళీ దాన్ని గీసుకుంటున్నా. అర్థమైందా కదా నేను చెప్పింది? మళ్ళీ అటు ఉన్న డిజైన్ని ఇటువైపుకి మార్చుకుంటున్నా. చక్కగా ఆ పేపర్లో తిప్పేసి వేసేస్తున్నా. చూసారా? ఇలా అనేది తిప్పేసి నీట్గా ఈ రఫ్ పేపర్ మీద నుంచి కరెక్ట్గా నీట్గా మీరు తయారు చేసుకోవాలి. అర్థమైందా? చూడండి. ఇలా తీసేసా నీట్గా. తీసిన తర్వాత ఇక్కడ కూడా ఉంది అన్నమాట. చూడండి. పేపర్ కొంచెం చెడిపోయినా పర్లేదు. మీరు దాన్ని చూడండి. ఇలా అనేది ముడత అనేది తీసేయం కానీ చూసారా? కరెక్ట్గా వచ్చేసింది. చూసారా? ఇలా అనేది మళ్ళీ దాని మీద తీసుకెళ్ళి కరెక్ట్గా పెట్టేసిన తర్వాత అది మొత్తం తీయాలి కదా ప్రింట్ అనేది. ఆ మొత్తం ప్రింట్ తీయాలి కాబట్టి కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ నుంచి నేను నీట్గా చూడండి. ఇక్కడ చూడండి. జాగ్రత్తగా గమనించండి. చూడండి. ఇక్కడ అనేది కూడా ఫ్లవర్స్ అనేవి నీట్గా ఇక్కడ మీకు కావాల్సిన మెటీరియల్లో మీరు ఎంచుకుని చక్కగా మార్చుకోండి. ఇక్కడ మార్చుకోండి నీట్గా. ఎక్కడెక్కడ అనేది మార్చుకోవాలో అక్కడక్కడ మార్చుకోండి. ఇక్కడ అనేది కూడా నీట్గా చూసారా? ఇలా అనేది ఇక్కడ వేలాడేది కరెక్ట్గా వచ్చేయాలి. వేలాడేది కరెక్ట్గా అటుపక్క కూడా కరెక్ట్గా రావాలి. కాబట్టి నీట్గా మీరు ఈ మెటీరియల్ అనేది మార్చుకోవచ్చు దీంట్లో కావాలనుకుంటే. ఇక్కడ రౌండ్ చూడండి. ఒక రౌండ్ ఒకటి వేసి మళ్ళీ దానికి వేలాడి తీసుకొచ్చా. చూడండి. ఇక్కడ కూడా చూడండి నీట్గా ఈ ఫ్లవర్ కూడా నీట్గా మీకు కావాల్సిన పద్ధతిలో ఫ్లవర్ కూడా చిన్నది చేసుకుని నీట్గా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ పెద్ద ఫ్లవర్ కూడా సరి చేసుకోండి. సరి చేసుకోవడమే కావాలి మనకి. అదే ఫ్లవర్ రావాలని లేదు అక్కడ. నేను జస్ట్ గీసా అంతే. అర్థమైంది కదా ఎలా చేస్తున్నాను చూసారా? ఇక్కడ చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి. అర్థమైంది కదా? ఇక్కడ కూడా చూడండి. చూసారా? ఇలా అనేది మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే కొద్దీ ఇప్పుడు మొత్తం చేసేసిన తర్వాత చూపిస్తా. పైన కూడా సేమ్ అనేది ఇలాగే రావాలి.
ఓకేనా. అలాగే వేసుకుంటూ ఇక్కడ సరి చేసుకుంటూ స్ట్రైట్గా పైదాకా వెళ్ళిపోవాలి. చూడండి మొత్తం చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా మీరు గీసుకున్న దాని మీదే ఉంటుందన్నమాట. ఇది ఈ మెటీరియల్ మీకు దొరకదు, కానీ మన స్టైల్లో ఏదైనా మెటీరియల్ ఉంటే మీరు దీంట్లో యూజ్ చేసుకుని నీట్గా కావాల్సిన పద్ధతిలో మీకు కావాల్సిన డిజైన్ అనేది వేసుకోవచ్చు. వేసుకుంటే కరెక్ట్గా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ వేలాడేది ఇలా పెంచుకుంటూ రావాలి. ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఇలా చూసారా, ఇలా అనేది నీట్గా చివరి వరకు వెళ్తూనే ఉండాలి. ఇలా ఈ ఫ్లవర్స్ అన్నమాట, ఒక రకమైన క్లమ్జీ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అన్నీ అలా వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ అనేది ఇప్పుడు ప్రింట్ అనేది మొత్తం టోటల్ ప్రింట్ అనేది వేసేయాలి కాబట్టి ఈ చివరి దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి చూడండి ఈ చివరి దాకా అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది. కాబట్టి మీరు కావాల్సిన ఫ్లవర్ షేప్లో తయారు చేసుకుని వేసుకోండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ చివరి నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది. ఇక్కడతో ఫైనల్ అనమాట. ఒకటి వేలాడదీసేది తీసేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిపోయింది సంఖలో, అందుకని మనకు అవసరం లేదు. ఇంతవరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఈ డిజైన్ ని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ పేపర్ అనేది రఫ్ పేపర్ అనేది ఇక్కడ వేస్ట్ గా గీసుకున్నది తీసేస్తున్నా. కచరాగా ఎంత కచరాగా ఉంది దానికి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా. మేము నీట్ గా తీసాం. మళ్ళీ మీరు కూడా అదే చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి దీన్ని చేయాల్సిన ఏం పని లేదు. ఇది అనేది జస్ట్ అనేది ఇలా మధ్యలోంచి ఇలా తిప్పేయాలి. తిప్పేసి కరెక్ట్ గా సేమ్ మీరు ఫస్ట్ ఎలా తిప్పారో అలా అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్ గా పేపర్ మీద ఇలా పేపర్ పెట్టి కరెక్ట్ గా అటు తిప్పేసి ఆ లైన్ మీద సేమ్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మీరు నీట్ గా సేమ్ ఎలా ఉన్నాయో అలా అనేది కరెక్ట్ గా గీసుకుంటూ పూర్తిగా దాని మీదే పెట్టి ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్ గా ఎలా ఉన్నాయో అటువైపు ఇటువైపు మీరు పేపర్ మీద దిద్దుకుని నీట్ గా ఈ డిజైన్ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం చేయాలో పూర్తిగా ఈ డిజైన్ తీసిన తర్వాత చూపిస్తాను. మీరు గ్యారంటీగా ఇది ఈ పెద్ద పేపర్ తీసుకుని అటువైపు మడత వేసి కరెక్ట్గా ఆ డిజైనే మళ్ళీ దీంట్లో తీయాలి. కరెక్ట్గా పేపర్ అనేది ఇటువైపు కూడా కాపీ చేసుకోవాలి, గీసుకోవాలి. ఓకేనా. ఇలా గీసేసిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఈ డిజైన్ అనేది ఫైనల్ సిచ్యువేషన్ లో వచ్చేసింది. ఇలా మీరు వేలాడదీసేయి కుట్టుకోవచ్చు, ఎలాంటి మెటీరియల్ అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడతో డిజైన్ అనేది కంప్లీట్ గా గీసేసాను. గీసిన తర్వాత ఈ డిజైన్ ని నేను ఇలా ఓపెన్ అనేది చేస్తున్నా. చేయంగానే ఎలా ఉంది డిజైన్ అనేది పర్ఫెక్ట్ సేమ్ అనేది వచ్చేసింది. ఆ పేపరే ఈ డిజైన్ మొత్తం వచ్చేసింది. చూసారు కదా. ఈ డిజైన్ పేపర్ అనేది గీసుకోవడం అనేది చూపిస్తానని చెప్పి నేను చూపించాను అనమాట. ఇలా అనేది మీరు గీసుకుని దీంట్లో ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వర్క్ అంతా దీంట్లో చేసుకోవచ్చు. ఇలా అనేది డిజైన్ పేపర్ మీరు గీసుకుని అక్కడ నెక్కి హ్యాండ్ కి ప్రింట్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా సెంటర్ లో మీరు ఇలా అనేది ప్రింట్ అనేది వేసుకుంటే సేమ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఇలా అనేది మీరు ప్రింట్ అనేది నీట్ గా తయారు చేసుకుని ఇలా మీరు ఐడియాతో రఫ్ పేపర్ మీద నుంచి ఇలా తీసి నీట్ గా మీరు మీకు కావాల్సిన పద్ధతిలో ఇలాంటి డిజైన్స్ అనేవి ఇలాగే తీస్తారనమాట. అవి చెత్తగా ఉంటాయి, కానీ మనం తీసే థియరీలో ఉంటుందన్నమాట. మనం తీసే థియరీలో మనం వేసే డిజైన్ యొక్క ఏదైతే థియరీ అనేది ఉంటుంది కదా దాంట్లో మొత్తం ఉంటుంది. మీరు ఇలాగే ఈ ప్రాసెసే ఫాలో అవ్వండి. ఈ థియరీయే ఫాలో అవుతే ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ ఎన్నో మీరు ఈ పేపర్స్ అన్ని తీసేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు
సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ
లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.